కేసముద్రం మండలం గాంధీనగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా సంక్షేమ పథకాలను అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి. వీరితో పాటుగా మహబూబాబాద్ శాసనసభ్యులు బుక్య మురళీ నాయక్, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయకులు ఉన్నారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, గంటా సంజీవరెడ్డి, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. నాలుగు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ 4 ప్రోగ్రామ్స్ అందే విధంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి రైతులకు సంబంధించి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కానివ్వండి, రైతు కూలీలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, ఈ 4 కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రంలో 620 మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఒకట ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 18 మండలాల్లో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 18 గ్రామాలు కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అన్ని కూడా కంప్లీట్ కాబోతున్నాయి. అధికారులు చేసిన విస్తృతమైన ఏర్పాట్లతోటి ఈ 18 గ్రామాలలో ఈ 4 స్కీమ్లకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ 1-2 ఏమన్నా సమస్యలు కూడా ఈ ప్రభుత్వం దానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తానికి కూడా ఉన్నది. ఎక్కడ కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చేస్తున్న ఏర్పాటు ఏదైతే ఉన్నదో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ ఏదైతే ఇంకా 4 రోజులు వెరిఫికేషన్ కు సంబంధించి గ్రామాలలో ఎక్కడైనా అప్లికేషన్లు మిస్ అయినా కానివ్వండి, చిన్న సమస్యలు వచ్చినా కూడా ఫిబ్రవరి 1వ తారీఖు లోపల ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఫిబ్రవరి 1 నుండి మార్చి 31వ తారీఖు లోపల అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఆత్మీయ భరోసాకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి అర్హులైన వాళ్ళకు కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కింద రైతులకు సంబంధించి ఎకరానికి 12,000 రూపాయలు, ఈ విడతలో 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఈ 60 రోజుల కార్యక్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కటే, ఎవరు ఎక్కడ అపోహలకు గురి కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ ఒక పైలట్ ప్రాజెక్టు రాష్ట్రం లోపల ఏదైతే నిన్న మధ్యాహ్నం తీసుకునే నిర్ణయం ఇవాళ మధ్యాహ్నం వరకు 620 గ్రామాలలో ప్రశాంతంగా ప్రజలు సాటిస్ఫై అయ్యే విధంగా ఏ గ్రామంలోది ఆ గ్రామంలో ఇలా ముఖ్యమంత్రి గారు కూడా తన నియోజకవర్గానికి పోయిండు. మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ నేటివ్ ప్లేస్లకు వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ అధికారులతో పాటు కింది స్థాయి అధికారుల వరకు కూడా ఈ కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర భాగస్వామ్యులు అయి ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఈ 4 స్కీములు విజయవంతంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే
ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానం చేసినామో 6 గ్యారంటీస్ కింద మేము చెప్పి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చినామో 6 గ్యారంటీ లోపల ప్రధానమైన అడుగు మొదటి సంవత్సరం లోపల 4 స్కీములు చేసినాం. ఇవాళ 4 స్కీములు చేసినాం. భవిష్యత్తులో ఉన్న ఒక్కటి రెండింటిని కూడా రాబోయే రోజులలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా అర్హులు ఒక్కరు మిస్ అయితే అది వీలు లేదు. అనర్హులకు ఈ పథకాలు లబ్ధి చేకూర్చే విధంగా ఉండకూడదనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి దీనికి స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, రాజకీయాలకు అతీతంగా మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. గ్రామ సభలు మీరు చూసినప్పుడు 4 రోజులలో గ్రామ సభలు 100% గ్రామ సభలు సక్సెస్ఫుల్ గా ప్రజల మధ్యన ఉండేసి గ్రామ సభలు 15 సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులలో గ్రామ సభలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఏమైనా ఉండేతుంటే రేపు చేయబోయే ఈ కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ప్రజల మధ్యకు వస్తాం. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనేది లేదు, ఏ కులం అనేది లేదు, ఏ మతం అనేది లేదు. పేదలైన ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పథకాలను ఏదైతే ఇంప్లిమెంట్ చేసే దాని లోపల అందరూ సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 100% ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ జిల్లా యంత్రాంగం కానివ్వండి అందరూ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి అందరికీ కోరుతారు.